హాయ్ అమిగోస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మెస్సీతో ఫోటో దిగడానికి 10 లక్షలు ఛార్జ్ చేస్తున్నారని చెప్పి మీకు వీడియో పెట్టాను కదా. యాక్చువల్లీ మనకంటే ముందుగా కోల్కతాలో ల్యాండ్ అయ్యారు ఆయన. కోల్కతాలో కూడా సేమ్ ఇదే ఈవెంట్, ఇలాగా ఆయనతో ఫోటో దిగడానికి ఇంత అని చెప్పి ఛార్జ్ చేశారంట. మ్యాటర్ ఏంటంటే అక్కడ డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు కదా, అరౌండ్ కొంతమంది ఏమో 12,000 అంటున్నారు, కొంతమంది ఇంకా అమౌంట్ ఎక్కువ అంటున్నారు. సమ్ అమౌంట్ ఏదో చెప్తున్నారు వాళ్ళు, ఇలాగ మేము ఫోటో దిగడానికి ఇలా డబ్బులు కట్టాము అని చెప్పి. బెంగాల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఫెయిల్ వల్ల అక్కడ డబ్బులు కట్టి ఫోటోల కోసం వెయిట్ చేసిన వాళ్ళకి ఫోటో దిగడం విషయం పక్కన పెడితే ఆయన చూసే భాగ్యం కూడా వాళ్ళకి కలగలేదంట. కోల్కతా మెస్సీ ఫ్యాన్స్ అందరూ నిజంగా పెద్ద డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. పాపం ఆ డిసప్పాయింట్మెంట్తో పాపం చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయారు. మొత్తం మీడియం మొత్తం అందులో చైర్లు మొత్తం ఈవెంట్కి సంబంధించినవన్నీ డిస్ట్రాయ్ చేసి పడేశారు. నిజంగా అంతంత డబ్బు పెట్టి అంతంత చేసినప్పుడు కనీసం బెంగాల్ గవర్నమెంట్ కనీస వసతులు లేకుండా, కనీసం వాడిని చూసే భాగ్యం కూడా లేకుండా చేశారు. నిజంగా ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దా ఇన్సిడెంట్ వల్ల మొత్తం స్టేడియం మొత్తం ధ్వంసం చేసి పడేశారు. వాళ్ళు చేసిన దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు అంతంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కనీసం వసతులు కల్పించకుండా, కనీసం ఆయన ముఖం కూడా చూసే భాగ్యం లేకుండా చేశారంటే మరి నిజంగా అది బెంగాల్ గవర్నమెంట్ తప్పనే చెప్పాలి. ఇచ్చి పరాకాష్ఠకు చేరడం అంటారు. ఎందుకు అంతంత రేట్లకి మనకే పొన్నోళ్ళు వాళ్ళు చూసుకుంటారు భయ్య, మనకెందుకు? మన హైదరాబాద్లో కూడా పే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళకైనా మంచిగా ఫోటో దొరకాలని ఆశిస్తున్నాను. చూద్దాం మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో. అయితే బెంగాల్ గవర్నమెంట్ ఫెయిల్డ్ అనే చెప్పాలి, ఎందుకంటే పాపం డబ్బులు కట్టిన వాళ్ళు వదిలేసి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళతో ఫోటోలు దిగడం అనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళకి రీఫండ్ అయినా చేయాలి, లేదంటే వాళ్ళకి ఫోటో అయినా ఇప్పించాలి. ఆయనకున్న షెడ్యూల్కి మళ్ళీ ఆయన్ని వెనక్కి రప్పించడం కష్టం కాబట్టి రీఫండ్ చేయడం మంచిది. వాటికి ఆశపడి ఇలాంటి వాటికి పోయి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఇది మర్చిపోకండి. ధన్యవాదములు. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పిచ్చి అభిమానం ఉన్న మీ ఫ్రెండ్ గారికి షేర్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.